టమాటా కర్రీ చేసి అన్నం బదులు ఉడకబెట్టిన పాస్తా వేసుకుంటే అదే కదా పాస్తా అని మీరు అనుకోవచ్చు. హలో అందరికీ, చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ ఫార్మాట్ వీడియో చేస్తున్నా. అదేంటంటే అందరి ఫేవరెట్ అయిన పాస్తా. ఈ 4 ఐటమ్స్ ప్లస్ వాటర్ ఉంటే చాలు, మనం ఎంతో ఎమ్మి అయిన పాస్తాని టక్కున రెడీ చేసేయచ్చు అనమాట. అసలు ఏంది పాస్తా జస్ట్ ఈ ఐటమ్స్తో అనుకుంటున్నారా? చూడండి, ఆనియన్స్, గార్లిక్, టమాటో, పాస్తా, ఉల్లిగడ్డ, ఎల్లిపాయ, టమాటాలు, పాస్తా. ఈ 4 ఉంటే చాలు, టక్కున రెడీ చేసేసుకోవచ్చు. మరియు స్పైసెస్లో ఈ 4 చాలు. ఫస్ట్ అయితే మనం స్టవ్ వెలిగించుకొని ఈ వాటర్ని పెట్టుకుందాం పాస్తా బాయిల్ చేయడానికి. దీంట్లో కొద్దిగంత ఆయిల్, కాస్త సాల్ట్. ఈ వాటర్ వేడెక్కిన తర్వాత దీంట్లో పాస్తాని అయితే యాడ్ చేసుకుందాం. పుల్లలు ఏరుకోవడానికి పిచ్చిదాని అనుకున్నావా కట్టప్ప? ఎందుకంటే అవి పుల్లలు కాదు రాజమాత. అయితే వీటినే స్పెగెటీ అంటారనమాట. మనం వీటిని బాయిల్ చేయబోతున్నాం. ఈరోజు మనం స్పెగెటీ పాస్తా చేస్తున్నాం అనమాట. ఓకేనా? ఈ పుల్లల్ని ఫస్ట్ బాయిల్ చేయాలి. ఓకేనా? ఈ పాస్తా పుల్లలు వీటిని ఇలా బాయిలింగ్ వాటర్లో వేసి పెట్టుకోవాలి. కిందికి సాఫ్ట్ అవుతున్న కొద్దీ వాటర్లోకి వెళ్ళి డ్రిప్ జారుతూ ఉంటుంది, అట్లా మొత్తం బాయిల్ అవుతుంది. ఇది బాయిల్ అవ్వడానికి అయితే ఒక 7 minutes దాకా పడుతుంది. బాయిల్ అవుతున్న కొద్దీ చూసుకుంటే ఇక్కడవి సాఫ్ట్ అవుతున్నాయి చూడండి. అక్కడ పాస్తా బాయిల్ అయిపోతుంటే ఉడికిపోతుంటే మనం ఇక్కడ పాస్తాకి సాస్ తయారు చేసుకుందాం. దీంట్లో ఫస్ట్ ఆలివ్ ఆయిల్ అయినా ఏదైనా మీ దగ్గర ఉన్న ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ కూడా వేడెక్కినాక కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, చక్కని స్మెల్ వస్తుంది ఇట్లా వెల్లిపాయలు వేగుతుంటేనైతే. వెల్లిపాయలు అయితే ఫుల్గా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఇవి ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా వేయించుకోవాలి. పాస్తా కూడా చూడండి, కింద ఇట్లా బాయిల్ అవుతున్న కొద్దీ దానంతట అదే స్లోప్లో లోపలికి వెళ్ళిపోయాయి. సో ఇక్కడ మొత్తం పాస్తా అయితే ఉడికిపోయింది. లెట్స్ సేవ్ సమ్ బాయిలింగ్ వాటర్. మంచిగా చల్ల నీళ్ళతో కూడా పాస్తాని అయితే నేను కడిగి పెట్టుకున్నా. అండ్ ఇది నేను బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తా ఉంది కదా, ఆ సేవ్ చేసుకున్న వాటర్ కాలుతుంది బ్రో. ఆనియన్స్ కూడా చక్కగా ఫ్రై అయినాయి. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ టమాటోస్ వస్తాయి. టమాటాస్ మంచిగా మెత్తయ్యేదాకా గోలించాలి. ఇప్పుడు మన టమాటాని అసలు రోల్ అనేవి ఇద్దాం. ఎస్, గోలిపోయినాయి. టమాటాస్ అన్నీ ఇట్లా మంచిగా గుజ్జు గుజ్జు మషిగా అయినప్పుడు, గుజ్జు గుజ్జు ఇట్లా అయినప్పుడు, ఈ పాయింట్లో మనం బాయిల్ చేసుకున్నప్పుడు సేవ్ చేసిన పాస్తా వాటర్ ఉంది కదా, అవి ఇలా పోసుకుందాం. ఈ విధంగా అవి బాయిల్ అవుతుంటాయి. దీంట్లో ఏముంది, పోనీ ఏం పెట్టకుండా వట్టిగా టమాటా కర్రీ వేసుకొని అన్నం బదులు ఉడకబెట్టిన పాస్తా వేసుకొని తింటే అదే నా పాస్తా అని అనుకోవచ్చు. ఎస్, యాక్చువల్ ఇటాలియన్ పాస్తా అట్లనే చేస్తారు. అండ్ ఈ పాస్తా నేను ఏదైతే తీసుకున్నానో ఇందులో ఎట్లాంటి మైదా లేదు, ఒరిజినల్ ఒథెంటిక్ స్పెగెటీ తీసుకున్నా నేను. మనమే అనవసరమైన చీజ్లు క్రీమ్లు వేసి అన్హెల్దీ చేస్తున్నాం. సరే, అయితే ఇట్లా బాయిల్ వస్తున్నప్పుడు సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, పెప్పర్ ఇవైతే వేసుకోవాలి. వేసుకొని మంచిగా మిక్స్ చేయాలి. మన సాస్ అయితే మంచిగా కుక్ అయిపోయింది. ఈ పాయింట్లో లెట్స్ యాడ్ అవర్ స్పెగెటీ. ఎప్పుడైనా సాస్లో పాస్తా వేయాలి కానీ పాస్తా మీద సాస్ కాదు. అవర్ పాస్తా ఈజ్ రెడీ.
ఈ పాయింట్‌లో మన ఇంట్లో బేసిల్ లీవ్స్, తులసి ఆకులు పెద్దగుంటాయి కదా! అవేసుకుంటే వేసుకోవచ్చు. మా దగ్గర అవైలబుల్‌గా లేవు. యమ్మీ యమ్మీ పాస్తా అయితే రెడీ అయిపోయింది.